హాయ్ అండి అందరికీని. ఇంకా ఉదయం అండి బాబావారి పూజ చేద్దాం, ద్రాక్ష పళ్ళు ఇంకా బాబావారికి పెడదాం కదని పెట్టేసి నైవేద్యంగానే పూజ అయితే కంప్లీట్ అయింది. అన్ని మందారాలు చూసారా, ఇంకా అమ్మవారి ఫోటో ఉంది. ఎప్పుడో వీడియో అనుకుంటారు కదా, నిజమేనండి. ఇది చాలా రోజుల క్రితం వీడియో. ఇది వీడియో పెట్టడం మర్చిపోయానండి. మర్చిపోవడం కాదు, పెడదామని అలా డిలే అయిపోయింది. ఇంకా అందుకోసమని ఇప్పుడైతే మాత్రం పెడుతున్నాను. అందులో ఈ వీడియోలో జరిగిన ఇన్స్టెంట్ నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు మాత్రమే నా కొత్త మొబైల్ పగిలిపోవడం కూడా జరిగింది. అందువల్ల లైఫ్లో మర్చిపోలేను అని చెప్తున్నాను. ఇంకా స్వీటీ అయితే పడుకొని చూసారా, ఇంకా పూజ అయిపోయింది. స్వీటీ కూడా ఫుడ్ తిన్నది కదా అని నేను బాబావారి పుస్తకం అయితే రాసుకుంటున్నాను. అందులోని ఈ పుస్తకం రాసి చెప్పడం కూడా అయిపోయిందండి గుళ్ళో. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి ఈ వీడియో పాతది కదా, మళ్ళీ నీ బుక్ రాసి చెప్పడం అయింది. మళ్ళీ కొత్త బుక్ తెచ్చుకోవడం కూడా జరిగింది. అది కూడా స్టార్ట్ చేశాను కూడానండి, అవుతున్న పేజీలు. కాకపోతే ఇంకా అందులో చాలా రోజులండి, 1-2 నెలలు కాదు. నా మొబైల్ పడిపోయిన రోజు మాట అండి, అది పగిలిపోవడం రోజు. ఇంకా అందులో ఆ రోజు నేను ఎంతో ఆ ఊరెళ్ళి వచ్చిన తర్వాత అనుకుంటాండి, ఊరెళ్ళి వచ్చాను. తర్వాత నెక్స్ట్ డే నా మొబైల్ పగిలిపోయింది. అంటే ఫ్రిడ్జ్ కడుగుదాం కదా అనుకొని రాజమండ్రి వెళ్ళానండి ముందు రోజైతే. వెళ్ళొచ్చాను. తర్వాత ఇంకా సర్లే ఫ్రిడ్జ్ అది క్లీన్ చేద్దాం కదా అని అనుకొని చేస్తాను. ఇంక వీడియో మీకు కూడా చూపిద్దాం కదా అని నేను వీడియో స్టాండ్ పెట్టి అదండి మొబైల్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇంకా చేయలేదు, పెట్టాను అక్కడికి చూశాను కూడా. కానీ ఇలా కొంచెం నేను చేతిగా అది స్లిప్ అయిపోవడము, ఇంకా అక్కడ సింక్ ఉంది కదండి వంటగదిలో, దాని మీద పడి మామూలు క్రాక్ ఇచ్చేస్తుంది అన్నమాట అండి. దానివల్ల మొత్తం పోయింది, పగిలిపోయింది. ఇంకెండి నెత్తలు కూర చేద్దామని ఇంకా ఆ రోజైతే నేను చాలా ఏడ్చాను. నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఆ రోజు జరిగిందైతే మాత్రం అంత బాధ కలిగింది. ఎందుకంటే చాలా చాలా ఇష్టపడి తీసుకున్న మొబైల్ కదా, అందువల్ల ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసాను కదా, ఆ బాధతో నేను ఏడుస్తూనే మొత్తం క్లీనింగ్ ఇంకా అన్నీ సర్దడం కూడా చూపిస్తున్నాను. అలాగే వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే మానకూడదు, మనకేదో జరిగింది అని మానకూడదు కదా, కంపల్సరీ వీడియో పెట్టాలి. ఆ థాట్తోనే నేను ఎంత బాగోపోనివ్వండి, నాకు హెల్త్ బాగోకపోయినా ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కంపల్సరీ ఏమి తెలియని మామూలుగా ప్రతి విషయం మీకు షేర్ చేస్తూ ఉంటాను. కాకపోతే నేను వీడియో తీయటం మాత్రం మానేయండి. ఎంత బాగోలేకపోయినా సరే తీస్తాను కదా. ఆ రోజు నేను అంత టెన్షన్లో అంత ఏడుస్తూ కూడా నేను అలాగే వీడియో తీసాను. నమ్ముతారా నమ్మరు ఆ విషయం ఎవరికి చెప్పినా సరే, కానీ నేను అలాగే తీస్తూనే మనసులో బాధపడుతూను, అందులో నేను చాలా ఇష్టపడి ఎన్ని రోజుల నుంచో కాలేండి కొత్త మొబైల్ తీసుకోవాలని అలా అనుకుంటేనే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ తీసుకున్నాను 1 మంత్ కూడా అవ్వకుండానే అది పగిలిపోవడం కూడా ఆ రోజు అనుకోకుండా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. నేను పడిపోవడం, నేను మళ్ళీ పగిలిపోవడమే కాదండి, మళ్ళీ స్టూల్ ఉందనుకొని కూర్చున్నాను. కానీ డెబ్బైమని పడిపోవడం అలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు అయితే మాత్రం నేను మసాలా సరుకులు అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో క్లీన్ చేసి పెట్టాను కదా, అదే ఫ్రిడ్జ్ కడిగిన పెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ అక్కడ పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాలండి పౌడర్ చేయాలి ఇంకా తెప్పించి. ఇంకా పక్కన ఉన్నదైతే బిర్యానీ ఆకు ఎప్పుడు కంపల్సరీ ఉంటుంది బిర్యానీ కోసం. ఇంకా మిగతా పచ్చడి అండి, పొడిమిరపకాయ పచ్చడి అండి, అదేమో పసుపు అండి, ఎక్కువ కారం, పసుపు కూడా సేమ్ అదే డబ్బాలో ఉంటుంది. ఇంకా మెంతి కూర అండి అది. ఇంకా ఇలాగైతే మొత్తం క్లీనింగ్ అయింది కూడాను. ఇంకా ఇలా సింపుల్గా ఉంటుంది అన్నమాట అండి. ఐస్ బాక్స్లు అండి, అవి మనకు అర్జెంట్ కావాల్సి వస్తాక ఉండాలి కదా. చీజ్ అండి, అది బాక్స్ చీజ్ అందులో పెడతాను కదా నేను, ఇంకా అది కూడా అందులో పెట్టేసాను. ఇంకా దేంట్లోనే వేయటానికి ఉంటాయి కదా అని అండి. ఈ వీడియో అయితే చాలా నాళ్ళు అయిందండి, చాలా నాళ్ళు కాదు చాలా రోజులైంది. పెట్టాలనుకుంటేనే పెట్టలేకపోవడము. కానీ ఎందుకంటే ఈ వీడియో నేను డిలీట్ చేయాలనిపించలేదండి నాకు. ఎందుకంటే నాకు జరిగిన అది మర్చిపోలేం కదా, మొబైల్ పగిలిపోవడం అది కొత్తది. అందుకే నేను ఎన్ని రోజులు లేట్ అయినా సరే ఇప్పుడు పెడుతున్నానండి. అది పెట్టాలి ఎప్పటికైనా సరే అన్న ఆలోచనతోనే. అందుకే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టినా మళ్ళీ వెంటనే వీడియో పెట్టేయాలని అనుకున్నాను, చేశాను. అందులో 2 రోజుల నుంచి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి. అందులో పెద్దది ఒకటేమో ఇంకా అంతా ఎడిటింగ్ చేసేసరికి 2 రోజులు 2 డేస్ పట్టింది నాకు.
కొంచెం టైము కొంచెం పెద్ద వీడియోస్ అనుకోండి అలాగే టైం పట్టేస్తుందిలేండి. ఇంట్లో కొంచెం మళ్ళీ వర్క్ పని చేసుకోవడం, మళ్ళీ వీడియో ఎడిటింగ్, ఇక వాయిస్ చెప్పడం ఇలాగ ఎక్కువ పని ఉంటుంది కాబట్టి గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ, కరచి రవ్వ ఇంకా అన్నీ ఉంటాయిలేండి. ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాను. నాకు బయట ఉంటే భయమండి. ఏమైనా పాడైపోతాయేమోని. ఇవ్వండి ఇవి కూడా చీచే. ఇంకా అవి పైన పెట్టేద్దాం కదా అని అనుకోని డీప్‌లో పెడదామని పక్కన పెట్టాను. పచ్చడే అండి. ఇది కూడా టమాటా చట్నీ, పొండుమిరపకాయ పచ్చడి అండి ఇది కూడాను. ఇంకా పచ్చళ్ళు అవి ఉంటాయిలేండి ఇంట్లో ఎప్పుడు కూడాను. పచ్చళ్ళు లేకుండా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనకి అర్జెంట్‌గా అవసరమైనప్పుడు పచ్చళ్ళే కదా వేసుకుంటాము. ఎవరన్నా వచ్చినా గబుక్కున మనకు కావాలన్నా సరే టిఫిన్‌లో ఇంకా వక్కపొడులండి. మనకి పండగలకి వక్కపొడులు కావాలి కాబట్టి వరలక్ష్మి వ్రతానికి, దీపావళికి ఆటిలకి ఇంకా వక్కపొడి ప్యాకెట్లు కూడా నేను పక్కన పెట్టుకుంటాను. మనకు అవసరమైనప్పుడు దేవుడి దగ్గరికి కావాలంటే. ఈ కుంకుమ అటువంటివి అన్నీని. ఇంకా అండి పసుపు, కుంకుమ అది కూడా పెట్టేస్తాను చూసారా! మీతో అన్నాను కదా పసుపు కూడా ఉంటుందని దేవుడికే అండి. అందుకే లోపల పెట్టాను అది. అవసరమైనప్పుడు మాత్రమే తీస్తాను. వస్తామని తీయనండి. ఆల్రెడీ దేవుడి దగ్గర ఉంటది. ఇది మిల్క్ మేడ్ అండి. స్వీట్స్ ఏమన్నా చేసుకునేటప్పుడు వేసుకోవడం కోసమని మిల్క్ మేడ్ పైన పెట్టిద్దని అది కిందకొచ్చేసిందనమాట. ఇంకా అది తీసి పక్కన పెట్టాలి. ఇంకా అన్నీ సర్దిస్తానులేండి. అన్నీ ఇలా ఒక దాంట్లో ఒకటి. ఇంక లేకపోతేనా మనకి బయట ఉన్నాయనుకోండి పాడైపోతాయి ఏమని భయం ఉంటుంది కదా! ఇంక ఈ బాక్సులు ఉన్నాయి చూసారా! భలే యూజ్ అవుతాయి కదండీ మనకి. పెద్ద బాక్సుల కన్నా చిన్ని బాక్సులు అయితే భలే ఉంటాయండి. మనకి ఏమైనా సరే వేసుకోవడానికి కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్రమించదు. ఇంకా అవైతే నేను కొంచెం నాకు ఏదైనా నచ్చిందనుకోండి అలాగే పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇంకా శనగపిండి శనగపిండి అయితే నేను ఫ్రిడ్జ్‌లోనే పెడతాను. ఎందుకంటే బయట ఉంచితే భయమండి పాడైపోతుందేమని. ఇంక అందులో ఈ మధ్యన అయితే నేను శనగపిండి కూడా మానేసాను కదా పడటం లేదని. ఇంతకుముందైతే పకోడీ అని ఇంకేవోటి చేస్తూ ఉండిద్దాన్ని. ఇంకెప్పుడైతే కొంచెం ఎలర్జీ వచ్చిందో ఇంక అప్పుడు మానేయాల్సి వచ్చింది. అందులో శనగపిండి వాడొద్దన్నారు కూడా. పచ్చిశనగపప్పు, శనగపిండి ఇటువంటివి. కానీ ఇంకేం చేస్తాము, ఇంకా అన్ని గోధుమ రవ్వ అన్నీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాను. అందుకే ఎక్కువగా పెట్టడానికి కుదరటం లేదండి. అందులో ఫ్రిడ్జ్ కూడా సరిపోవటం లేదు. అందులో పచ్చళ్ళు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా పెట్టేస్తూ ఉంటాను. ఇది రాగి పిండి కొంచెం ఉంది, అంటే ఎక్కువ ఉంది, కాకపోతే ఎక్స్ట్రా ఉన్నది కూడా వేరే దాంట్లో వేసేసి ఇంకా అలాగైతే పెట్టడం అయిపోయింది. ఇంకా ఇలా సింపుల్గా చిన్ని స్టీల్ బాక్సులు ఉన్నాయి చూసారా, అటువంటివి ఉన్నాయండి, 2-3 ఉన్నాయి. ఇంకా అందులో కూడా వేసేస్తాను. ఏంటంటే ఇలాచీ పౌడర్ అని ఇంకా ఇటువంటివి శొంఠి పొడి అటువంటివి అలా పౌడర్ చేసేసి అందులో వేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మనకి బాగా కావాలి కాబట్టి ఇప్పుడు అయిపోయింది లేండి శొంఠి పొడి, లేకపోతే చూపించేదాన్ని. ఇంక ఈసారి అయితే కంపల్సరీ మళ్ళీ చేసి పెట్టాలండి. శొంఠి ఉంది కానీ పౌడర్ చేయాలి. ఎందుకు అనుకుంటున్నారా, శొంఠి నేను జున్ను చేస్తే శొంఠి పొడి వేస్తానండి, చాలా ఇష్టం అలాగా. అంటే ఇలాచి, మిరియాల పౌడర్ అవన్నీ వేస్తాం కదా, వాటితో పాటు శొంఠి కూడా వేస్తే చాలా బాగుంటుంది కూడా, మంచిది కూడా. ఇంకా ఆనియన్స్ అయితే ఇలా కిందనే వేసేస్తాను బాక్స్లోని. కానీ ఫ్రిడ్జ్ కడిగితే మాత్రం బాగుంటుంది కానీ పని ఎక్కువండి, నీట్నెస్గా ఉంటుంది. కాకపోతే నాకు ఇది కడగడం వల్ల ఈసారి మొబైల్ కంప్లైంట్ వచ్చిందని అనిపించింది. చెప్పాను కదండి, కరెక్ట్గా ఇది కడుగుతున్నప్పుడు నేను మొబైల్ అదేంటి వీడియోకి స్టాండ్కి పెట్టడం వల్ల వీడియో స్టాండ్కి అదేమో స్లిప్ అయిపోయి పడిపోయింది. కానీ అప్పుడు పడిపోయినప్పుడు అది పగిలిపోగానే ఏడ్చానండి, చాలా ఏడ్చాను. అస్సలు ఎంత ఏడ్చాను నాకే తెలియదు, అంత ఏడ్చాను. ఎందుకంటే మొబైల్ తీసుకుని 1 మంత్ కూడా అవ్వలేదు, అవ్వకుండానే ఇలా తీసుకున్న వెంటనే అది కంప్లైంట్ రావడంతో చాలా ఏడ్చాను. అందులో ఎంత ఇష్టపడి తీసుకున్నాను కదా, దానివల్ల ఇష్టపడి చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటూ తీసుకోవడం వల్ల అది అలాగ అయ్యేసరికి తట్టుకోలేకపోయాను. ఇంకా నెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఇంకా నెత్తళ్ళు వేసి టమాటా వేసి కర్రీ చేసేస్తున్నాను అన్నమాట. కానీ అంత బాధపడుతూ కూడా వంట చేస్తున్నాను చూసారా, అసలు మనసు చెయ్యాలని లేదు, కాకపోతే పని చెయ్యాలి కదా, ఇంకా అందుకోసమని ఇంకా అలాగ వంట చేస్తూ పని చేసుకుంటూ అలా చేస్తున్నాను. కాకపోతే ఇంక ఈ విషయం మాత్రం అస్సలు లైఫ్ లాంగ్ మర్చిపోలేనేమో అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ రోజు నేను పడ్డ బాధ మామూలు బాధ కదండి, అంత బాధపడ్డాను. ఎందుకంటే ఇష్టపడి కొంచెం మాటలు కూడా అనిపించేకొని తీసుకున్న మొబైల్ అది, అందుకే నాకు అంత బాధ అనిపించింది. కానీ ఎందుకో టైం బాగాలేదండి, ఆ రోజు నా టైం అస్సలు బాగోలేదనిపించింది. ఎందుకంటే మొబైల్ పడిపోవడం, నెక్స్ట్ నేను కూడా పడిపోయాను కూడాను. కానీ దేవుడి దయ వల్ల, బాబా దయ వల్ల పడ్డా సరే ఏమీ అవ్వలేదు. కానీ ఈ
పడినా నేను పెద్ద బాధపడేదాన్ని కాదు. ఆ మొబైల్ పోయిందనే బాధ తప్ప నాలోని పడిపోయానన్న బాధ కూడా లేదు ఆ రోజు. కాకపోతే ఏం చేస్తా, అందుకే ఇన్ని రోజులైనా సరే ఆ వీడియోని అదండి ఈ వీడియోని ఇప్పుడు పెడుతున్నానండి. నేను పెట్టాలి ఇంకా అని, లేకపోతే నేను ఎప్పుడో కొంచెం లేట్ అయిందనుకోండి, ఏదైనా వీడియో పెట్టాలనుకున్న వీడియో అదేం చేస్తానంటే డిలీట్ చేసేస్తానండి, ఉంచను. ఎందుకంటే నాకు స్టోరేజ్ ఎక్కువైపోద్ది మొబైల్లోనే అన్న ఉద్దేశంతో ఏమైనా వీడియోస్ ఉన్నా ఫొటోస్ అయినా సరే డిలీట్ చేసేస్తూ ఉంటాను. నా మొబైల్లోనే ఎక్కువేమో ఉండవు కూడా, కేవలం అందులోని నా ఫొటోస్ కూడా ఉండవేయండి, అసలు ఉంచను కూడా. ఓన్లీ వీడియోస్ పెడతాను కాబట్టి వీడియోసే ఉంటాయి. అవి కూడా పెట్టిన వెంటనే డిలీట్ చేసేస్తాను. అందువల్ల నాకు అంటూ ఏమీ ఉండవు మొబైల్లో కూడాను. అందుకే ఆ మొబైల్ ఇంకా ఈ వీడియో మాత్రం నేను డిలీట్ చేయకుండా ఉన్నది మాత్రం ఇదొకటే. ఎందుకంటే ఈ వీడియో నేను చాలా కష్టపడి తీసాను. చాలా అండి కష్టపడి తీసాను ఒకటి, దానికి తోడు మనసులో కూడా చాలా బాధపడుతూ ఆ మొబైల్ విషయం కానివ్వండి ఏదైనా, ఎందుకు అస్సలు ఆ రోజు మాత్రం ఆ రోజనే కాదండి, ఆ 1 మంత్ నాకు అస్సలు బాగోలేదు కూడా. ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం, ఇంక ఇంట్లోనే ఈ మొబైల్ పడిపోవడము చాలా మనసుకి చాలా బాధ అనిపించింది అన్నమాట అండి. ఇంకా అందుకోసమని ఈ వీడియోని నేను డిలీట్ చేయకుండా పోస్ట్ పంప్ చేసి అలాగా ఇంకా పెడుతూ ఇప్పుడు వచ్చిందన్నమాట అండి పెట్టే టైము. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు కూడా వద్దులే అని అనుకున్నాను కానీ లేదు, పెట్టాలి ఈ వీడియో ఎలాగైనా సరే అన్న ఆలోచనతోనే నేను లేట్ అయినా సరే ఇన్ని రోజులు పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు ఎప్పుడో పెట్టవలసిన వీడియో ఇప్పుడు పెడుతున్నారా అని, కానీ పెడుతున్నానండి. మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా అందులో ఇలా పెట్టినందుకు కూడా మీ సపోర్ట్ చెయ్యండి. ఎందుకంటే నేను చాలా 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 బాధపడుతూ ఇష్టపడుతూ అన్నీ చేసిన వీడియో మాట అండి ఇది. అందుకే అర్థం చేసుకోమని మీకే చెప్తున్నాను. మీరందరూ అర్థం చేసుకోబట్టి నేను కూడా ఇన్ని రోజులు ఇలా చేయగలుగుతున్నానేమో అనిపిస్తుంది కూడాను. లేకపోతే నేను ఎప్పుడో మానేయాల్సి వచ్చేదేమోనండి. లేదు, చెయ్యాలి. మనకంటూ ఉన్నది మనం ఇష్టపడ్డది చేయాలి కదండి. అందుకే నేను కష్టమైనా సరే ఇష్టంతో చేస్తున్నానండి నేను చేయటం కూడా. ఆ విషయం కొంతమందికి తెలుసు, కొంతమంది కంటే ఇంకా అదండి లక్ష్మి గారు వాళ్ళకి బాగా తెలుసండి. నేను ఒక్కొక్కసారి వద్దు అని అనుకున్న టైంలో కూడా సపోర్ట్ కూడా ఇస్తారండి వాళ్ళైతే. లక్ష్మి గారు కానివ్వండి, మనీ కూడా అంతే అండి. మనీ అయితే చాలాసార్లు ఇచ్చింది తను సపోర్టు. కరెక్ట్గా నేను మానేద్దాం అనుకున్న టైంలో తనైతే వద్దండి మానకండి, ఇంత కష్టపడ్డారు చెయ్యండి మీరు అని ఎంకరేజ్ చేసింది కూడా మనీనండి. తను అంటారా, తను ఈ విషయం అనే కదండి, ఏ విషయమైనా సరే నేను మర్చిపోలేను కూడాను. కాకపోతే ఈ మధ్యని తనతో కొంచెం మాట్లాడడానికి కూడా అవ్వటం లేదు ఇంట్లో నాకు. కొంచెం ఊర్లు వెళ్ళడం ఒకటేంటి, తర్వాత పని అటు ఇటు పని, కొంచెం ఏదో ఒకటి డిస్టర్బెన్స్, వీటి వల్ల తనతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడడానికి కూడా అవ్వటం లేదు. చేద్దాం అనుకుంటాను ఫోన్, కానీ చేయటానికి కూడా అవ్వటం లేదు. అంత ఖాళీ ఉండటం లేదండి చేయటానికి. పాపం తను జాబ్ చేస్తుంది కాబట్టి తనకి ఫ్రీగా ఉండదు పాపం. అయినా సరే నేను చేస్తే మాట్లాడుతుంది, కానీ నేనే చేయటం లేదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమనుకుంటుంది, కానీ నేను చేస్తానని చూస్తుంది అండి తను. కానీ నేను చేయటం కుదరక చేయటం లేదు. కానీ ఒకవేళ నేను చేయకపోయినా తను అర్థం చేసుకుంటుందన్న ఆలోచనతోనే నేను సగం తనకి చేయలేదులేండి. అందులో ఈ మధ్యన కూడా నేను కొంచెం ఊర్లు కూడా వెళ్తున్నాను కదా, రాజమండ్రి అని ఇంకా పక్కనున్న ఊళ్ళో అలాగే వెళ్ళడం వల్ల చేయటానికి అవ్వటం లేదు. కానీ ఒకసారి చెయ్యాలి, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ అక్కడ కూడా అవ్వటం లేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలండి, వీలు చూసుకొని కాదు వెళ్ళాలండి అనుకుంటున్నాను. ఇక్కడైతే కూర వేసేస్తున్నాను, నెత్తళ్ళు టమాటా కర్రీ మాట. కానీ బాగుంటుంది కదా, ఎగ్స్ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ఎగ్స్ వేయలేదండి, వేసానో లేదో కూడా గుర్తులేదు, చాలా రోజులైంది కదా. అందుకే మీకు చెప్తాను, కొంచెం ఏమన్నా రాంగ్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకుంటారని. కానీ ఆల్మోస్ట్ చాలా గుర్తుపెట్టుకుంటానండి నేను ప్రతి వీడియోని కూడాను. కొంచెం లేట్ అయినా సరే ఇంకా మనం చేసిందే కాబట్టి ఒకసారి మనసులోకి అలా ఆలోచిస్తుంటే అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి.
ఇంక చెప్తున్నాను కదండీ! నేను వీడియోల సంగతి. ఇంకా అలా అయితే ఇంకా లక్ష్మి గారు కూడా అంతే అండి. చాలా సపోర్ట్ ఇస్తారు. సాయి కానీ, లక్ష్మి గారికి కానీ మానొద్దు చాలా సగం ఎంకరేజ్ చేసేది కూడా వాళ్ళు కూడానండి. ఇంక ఇలాగా చాలా అలా ఉన్నారులెండి. నలుగురు, ఐదుగురు ఉన్నారు మానొద్దని చెప్పిన వాళ్ళు. కానీ అంటే నా సర్కిల్‌లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమేనండి ఎక్కువగాను. ఎక్కువగా అంటే మరీ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరండి. ఓన్లీ నాకు నలుగురు అంతే. అంతకన్నా ఇంకెవరు ఉండరు కూడా. నేను ఎక్కువగా ఎవరితో కూడా పెద్ద మాట్లాడనండి. ఇంక ఇప్పుడంటే నేను వీడియోలో వాయిస్ చెప్పడం కూడా గట్టిగా అలవాటయిందండి. ఇంతకుముందయితే ఫస్ట్ చాలా నెమ్మదిగా మాట్లాడేదాన్ని. కానీ వీడియోలో వాయిస్ చెప్పడం అలాగా కొంచెం గట్టిగా వాయిస్ మాట్లాడడం ఎక్కువగా అలా వస్తుంది. కానీ ఇప్పుడు పర్వాలేదు. ఫస్ట్‌లో తీసిన వీడియోస్‌కి, ఇప్పుడు ఇవి తీసిన వీడియోస్‌కి నాకే ఆశ్చర్యం అనిపిస్తదనమాట. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెద్ద నాకేమీ తెలియదు కదా! తెలీదంటే ఇంకా వీడియోస్ ఎలా చేయాలి, మనకి ఇది కూడా కాదండి. మనకెవరికి ఎవరు చెప్పింది కూడా కాదు. నాకు నేను చూసి నేర్చుకున్నదే అదే అండి. నాకు నేను తెలుసుకొని నేర్చుకున్నదే తప్ప నా సొంతంగాను. అందుకే ఫస్ట్ వీడియోలకి అలాగ ఉండి కొలది చూసారా తెలుస్తదంటారు. అలాగా ఫస్ట్‌కి ఇప్పటికి నా సొంతంగా నేను అలా చేసుకోవడం పర్వాలేదు అని అనిపించింది. ఫస్ట్‌లో అయితే నాకే నవ్వు అని కాదండి. ఇలా చేశానా అని అనిపిస్తది. కానీ ఇప్పుడు పర్వాలేదు అనిపించేలా ఉంది. ఇంకా చెయ్యాలండి. ఇంకా చేసి ఇంకా పర్వాలేదు అని అనిపించుకోవాలని ఉంది. కానీ కొంచెం నాకు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ అంటే ఏమీ కాదు. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం దానివల్ల ఇంకా చేయాలనుకున్నవి కూడా చేయటానికి వీలు అవ్వక చేయటం లేదు. ఇంకా పక్కన రైస్ అయిపోయింది. ఇంకా రైస్ తక్కువేనండి. స్వీటీ మేమే కాబట్టి తక్కువే వండుతాను. కూర మాత్రం ఎక్కువ. స్వీటీ కూర ఎక్కువ తింటదండి. అందుకోసం 2 అవుతుంది చూసారా? అలాగే 2 ఆ టైంకే తింటాను కాబట్టి లేట్‌గా చేస్తాను. అందులో ఎగ్స్ పగలగొట్టి వేసానండి నెత్తళ్ళని. మామూలుగా బాయిల్ చేసి వేయకుండాను. ఇంకా చెప్పాను ఇదిగోండి మొబైల్ చూసారా ఎలాగ అయిపోయిందండి. ఇంకా అదే ఎందుకు బాధపడ్డానో తెలిసిందండి ఇప్పుడు. కొత్త మొబైలే అండి. అయినా సరే అది ఒక్కసారిగా బ్రేక్ అవ్వడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. బాధ కాదండి ప్రాణం పోయినట్టు అనిపించిందండి అది. ఇంకా బాబావారు చూసారా అది క్రాష్‌గా తగలడం వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయిందన్నమాట అండి ఫోన్ మొత్తం. పైనున్నది పగిలింది, లోపలిది పగిలింది. కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ అంతే టైం బాలేదు. ఇంకా కర్రీ అయిపోయింది కదా! ఇంకా నేను రైస్ పెట్టేసుకున్నాను. ఇంక స్వీట్‌కి కూడా రైస్ పెట్టేయాలండి. అందులో దానికి లేట్ అయిపోయిందిలెండి. ఇంక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అని, ఇంకా మొబైల్ పడిపోవడం ఇవన్నీ చేసేసరికి ఇంకా భోజనం పెట్టేసరికి 3 అయింది, 3 అయింది. ఇంక దానికి అన్నం పెడుతున్నాను తింటుంది చూసారా? అందమైన రాక్షసి ఎవరంటే మన స్వీటీ బంగారం. నాకదంటే చాలా ఇష్టమండి ప్రాణం. స్వీటీ అంటే చాలా 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 ఇష్టం నాకు. ఆ విషయం అందరికీ తెలుసు. అపార్ట్మెంట్‌లో వాళ్ళందరికీ తెలుసు. అదంటే నాకెంత ఇష్టమన్న విషయం. ఇంకా పైకొచ్చాను. మొక్కలకి వాటర్ వేద్దాం కదని వాటర్ వేయడం కోసమని వస్తే పువ్వులున్నాయి మొక్కలకి. సరే పువ్వులు కూడా కోద్దామని కనకాంబరాలు చూసారా? ఇంక ఈ మధ్య కాలంలో పువ్వులు అదే అండి మొక్కలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. కొంచెం మొక్కలకి ఏదన్నా వేయాలి. ఈ మొగల చెట్టు చూసారా కాయ అండి. విత్తనం అనుకుంటా మొగల కాయ. ఇంకా పక్కన వేసాను ఎండిపోయిన తర్వాత కానీ రాలేదు. ఎందువల్ల తెలీదు కానీ ఇంకా కనకాంబరాలయితే అక్కడక్కడ ఉన్నాయి చూసారా? ఇంకా ఇక్కడ పక్కన కుళాయి వేసాను కదా! ఆ కుళాయిలో వాటర్ వేస్తున్నానండి. అంతకుముందు అప్పుడైతే ఇంకా ట్యాప్ పెట్టలేదులే. ట్యాప్ ఉంది మనకి పైని. మామూలుగా ట్యూబ్‌తో వేస్తాం కదా! మొక్కలకి అప్పుడు పెట్టలేదనుకుంటండి. పెట్టలేదు. తర్వాత అంటే చాలా రోజులైంది కదా! ఈ వీడియో. అందుకే అది మామూలుగా మొక్కలకి వాటర్ వేస్తున్నాను. ఇంకా నేను అప్పటికి అనుకుంటా ఉండేదాన్ని పైప్ పెట్టించాలని. ప పైపు పెట్టించడానికి రావాలి కదా! చెప్తున్నాం కానీ రావట్లేదు. ఇంకా తర్వాత అలాగా తెలిసిందే కదా మీకు. ఇంకా ట్యూబ్ పెట్టేసి వేసేస్తున్నాను కూడాను. ఇంకా జిల్లేడు చెట్టు ఇది. ఇది తెల్ల జిల్లేడు అనుకోని వేసాం. కాకపోతే అది మామూలు జిల్లేడు అయిందండి. అయినా తర్వాత తీసేసాననుకోండి మామూలు జిల్లేడు అని తెలిసిన తర్వాత. కానీ తెల్ల జిల్లేడు మొక్క కూడా తెచ్చి వెయ్యాలండి. ఎందుకంటే అది వేస్తే మంచిది కదా! ఇంకా పైన పనయింది కదా అని మళ్ళీ కిందకొచ్చి ఇంకా గిన్నెలు అయ్యండి టబ్‌లో గిన్నెలుంటే అవన్నీ సర్దేస్తున్నాను. చూసారా? మనసు బాగోకపోయినా, హెల్త్ బాగోకపోయినా సరే, ఒక పక్కన మొబైల్ పోయినా సరే, ఎన్ని పనులు చేయవలసొస్తుందండి. కానీ అలాగే చేస్తున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా, చాలా కష్టం మాట అండి. ఇది ఇది చాలా బాధపడ్డాను. పడ్డ రోజు కూడా అదేనండి ఎక్కువగా. కానీ చేసుకోవాలి కదండీ అన్నీ. అయినా సరే నేను మానలేదు చూసారా?
అంత బాధున్నా సరే నేను అలాగే వీడియో చేస్తున్నాను. అలాగే అన్నీ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు చేయాలని ఎందుకు ఇంట్రెస్ట్ అండి. అందువల్లే ఆ ఇష్టంతోనే ఇంట్రెస్ట్‌తోనే కొంచెం కష్టమైనా సరే చేస్తున్నాను ఇష్టంగాను. ఇంకా కొంచెం మిషన్ తీసాను బట్టలు కుడదామని. బట్టలే ఉన్నాయిలెండి కుట్టవలసినవి. చాలా ఉంటాయి. కానీ కుట్టడానికి నాకు కుదరక ఇంకా కుట్టట్లేదు. ఇంకెప్పుడన్నా ఏమన్నా ఉంటే లక్ష్మికి ఇచ్చేస్తూ ఉంటున్నానండి. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ప్రతీదీ లక్ష్మికి ఇచ్చేస్తున్నాను. నాకు కుట్టడానికి కుదరక ఒకటే అండి టైం కూడా సెట్ అవ్వటం లేదు. సరిపోవటం లేదు కూడాను. అందువల్ల ఇంక నేనే ఇంకా సర్లే తనకిస్తే తనే కుట్టేస్తది కదా అని ఇంక తనకి ఇచ్చేస్తున్నాను. ఇంకిక్కడ మిషన్ మీద కూడా కుట్టేస్తే ఇంకా పని అయిపోయినట్టేలెండి. ఇక్కడితో ఇంక ఆఫ్ చేసేస్తాను. శారీ దీనికో బ్లౌజ్ కుట్టుకోవాలండి.